రెండు తెలుగు రాష్ట్రాల్లో ఇప్పుడు మంచు కుటుంబం వ్యవహారం తీవ్ర చర్చకు దారితీస్తుంది. ఒకవైపు మంచు మోహన్ బాబు, మరోవైపు మంచు మనోజ్ ఇద్దరు కూడా ఒకరిపై ఒకరు కేసులు పెట్టుకోవడం ఇప్పుడు హాట్ టాపిక్గా మారుతుంది. అయితే మొదట్లో అందరూ ఆస్తి తగాదాలనుకున్నారు, కానీ ఇది కాస్త ఇప్పుడు కుటుంబ వ్యవహారం పూర్తిగా రోడ్డుపైకి పడిన నేపథ్యంలో మోహన్ బాబు ఆసుపత్రి పాలయ్యారు. మనోజ్ తాను ఎందుకు కుటుంబంపై అంటే ముఖ్యంగా తల్లిదండ్రుల పైన ఎందుకు తిరుగుబాటు ఎగురవేయాల్సిన పరిస్థితి వచ్చిందని ఆయన సమర్థించుకునే ప్రయత్నం అయితే చేస్తున్నారు. అంతేకాదు ఈరోజు ఉదయం మంచు మనోజ్ కీలక ప్రెస్ మీట్ కూడా పెట్టడం జరిగింది. ఆ ప్రెస్ మీట్లో ప్రధానంగా విద్యానికేతన విద్యా సంస్థలకు సంబంధించి వినయ్ మహేశ్వరి పేరును ఆయన ప్రస్తావించారు. మరి కాసేపట్లో వినయ్ మహేశ్వరి వ్యవహారంతో పాటు విద్యానికేతన విద్యా సంస్థలకు సంబంధించిన పూర్తి సమాచారాన్ని మీడియాకు చెప్పబోతున్నారు మంచు మనోజ్. అసలు ఏం చెప్పబోతున్నారు మంచు మనోజ్ అనేది ఇప్పుడు మరింత హాట్ టాపిక్ గా మారబోతుందని చెప్పొచ్చు. ఇది ఒక చర్చ కూడా దారితీస్తోంది. ఎందుకంటే విద్యానికేతన విద్యా సంస్థల్ని రంగంపేట దగ్గర 1993వ సంవత్సరంలో స్థాపించడం జరిగింది. అప్పటి ముఖ్యమంత్రిగా ఉన్న నారా నందమూరి తారక రామారావు ఈ విద్యానికేతన విద్యా సంస్థలకు అవసరమైన మొత్తం స్థలాన్ని ఆయన మోహన్ బాబుకు అప్పచెప్పడం జరిగింది. అంటే మోహన్ బాబు గతంలో ఎంపీగా కూడా పనిచేశారు. నందమూరి తారక రామారావుకు అత్యంత సన్నిహితంగా కూడా ఆయన ఉంటూ వచ్చారు. అందుకే రంగంపేట వద్ద ఆయనకు స్థలాన్ని కేటాయించి మొదట్లో విద్యానికేతన్ విద్యా సంస్థలకు సంబంధించి ఇంజనీరింగ్ విభాగానికి ఆయన మొదట్లో స్థలాన్ని కేటాయించారు. ఆ తర్వాత అది యూనివర్సిటీగా కూడా రూపాంతరం చెందిన విషయం అందరికీ తెలిసిందే. కానీ ప్రస్తుతం తీసుకున్న హాట్ టాపిక్ మనం చూస్తే వినయ్ మహేశ్వరి అంటే గతంలో జగతి పబ్లికేషన్, సాక్షికి సంబంధించిన పబ్లికేషన్లో డైరెక్టర్గా ఆయన వ్యవహరించడం జరిగింది. అప్పట్లోనే ఆయన పైన తీవ్ర స్థాయిలో ఆరోపణలు వచ్చాయి. అందుకే వినయ్ మహేశ్వరిని జగతి పబ్లికేషన్ నుంచి పూర్తిగా పక్కకు తొలగించారు. ఆ తర్వాత తనకున్న పరిచయాలతో మోహన్ బాబుకు దగ్గరై ఇదే విద్యానికేతన్ విద్యా సంస్థలు అంటే రంగంపేట సమీపంలో ఉంది, ఇక్కడ ఆయన ఒక ఇన్ఛార్జిగా కూడా బాధ్యతలు చేపట్టడం జరిగింది. అటు మంచు మనోజ్తో పాటు ఇటు మంచు విష్ణుతో చాలా దగ్గరగా సన్నిహితంగా మెలుగుతూ వచ్చారు వినయ్ మహేశ్వరి. మొదట్లో విద్యానికేతన్ విద్యా సంస్థలకు సంబంధించి మొత్తం వ్యవహారాన్ని మంచు విష్ణునే చక్కదిద్దుతూ వచ్చేవాడు. కానీ ఆ తర్వాత వినయ్ మహేశ్వరికి మంచు మోహన్ బాబుకు మధ్య సన్నిహితం విపరీతంగా పెరిగిపోయిన పరిస్థితుల్లో ఆయనకు ఈ విద్యా సంస్థలకు సంబంధించిన బాధ్యతలు అప్పచెప్పే ప్రయత్నం మంచు కుటుంబం చేసింది. ఈ నేపథ్యంలోనే విద్యానికేతన విద్యా సంస్థల్లో మొత్తం 15,000 మంది విద్యార్థులు ఉండగా 8,000 మంది విద్యార్థులు ఎవరైతే డే స్కాలర్స్, మిగిలిన వాళ్ళందరూ కూడా హాస్టల్లో ఉండి చదువుకునే వాళ్ళు. అంటే సాధారణంగా ప్రభుత్వానికి సంబంధించిన నిబంధన ప్రకారం మనం చూస్తే సంవత్సరానికి నామినల్ ఫీజులు మాత్రమే విద్యానికేతన విద్యా సంస్థల్లో వసూలు చేయాలి. అలాంటిది అధికంగా మరో 20,000 రూపాయలు ఒక్కొక్క విద్యార్థి దగ్గర వసూలు చేస్తున్నారు. అంటే ఒక్కో విద్యార్థి దగ్గర 20,000 రూపాయలు అంటే 15,000 మంది విద్యార్థుల దగ్గర ఎంత వసూలు చేస్తున్నారని మనం చెప్పనవసరం లేదు. అంతేకాదు డే స్కాలర్స్ అంటే ఇంటికి వెళ్ళి తిరిగి కాలేజీకి వచ్చి చదువుకుని వెళ్లే వారి దగ్గర కూడా అధికంగా ఫీజులు వసూలు చేస్తున్నారన్న ఆరోపణలు కూడా లేకపోలేదు. ఇది మొత్తం కూడా ఈ వ్యవహారాన్ని మొత్తం కూడా వినయ్ మహేశ్వరి చూస్తున్నాడు. అలాగే హాస్టల్కి సంబంధించిన విద్యార్థుల దగ్గర అత్యధికంగా ఫీజులు వసూలు చేయడంతో పాటు వారు ధరిస్తున్న షర్ట్లు కావచ్చు, అలాగే యూనిఫామ్ మొత్తాన్ని కూడా ఇందులో కూడా పెద్ద ఎత్తున గోల్మాల్ జరిగినట్లు ఆరోపణలు కూడా ఉన్నాయి. ఒక వ్యక్తి ఈ విద్యా సంస్థలకు సంబంధించి మోహన్ బాబుతో సన్నిహితంగా ఉంటున్న ఒక వ్యక్తి టెండర్ తీసుకోవడం జరిగింది. ఆ వ్యక్తి బయట రాష్ట్రాలకు వెళ్ళి అంటే మహారాష్ట్ర కావచ్చు, దుస్తుల రేట్లు తక్కువగా ఉన్న ప్రాంతంలోకి వెళ్ళి ఆయన కేవలం 300 రూపాయల నుంచి 1000 రూపాయల వరకు వర్త్ చేసే ఈ దుస్తులను కొనుగోలు చేస్తాడు. కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత అదే బట్టలను 10,000 రూపాయలకి విక్రయిస్తున్న పరిస్థితి. దీన్ని బట్టి అర్థమవుతుంది ఒక్కొక్క విద్యార్థి దగ్గర 3 జతల బట్టల కోసం 10,000 రూపాయలు వసూలు చేస్తున్నాడు, అక్కడ కేవలం 1000 రూపాయలకి కొనుగోలు చేస్తున్నాడు. ఇదొక పెద్ద గోల్మాల్గా చెప్పుకోవాల్సి ఉంటుంది. అంతేకాకుండా విద్యానికేతన విద్యా సంస్థల్లో ముఖ్యంగా ఫీజులు పైన గతంలో ఎంతో మంది విద్యార్థి సంఘాలు ఆందోళన చేసేందుకు ఈ రంగంపేట దగ్గర ఉన్న విద్యా సంస్థల ముందే ఆందోళనకు సిద్ధమయ్యాయి. అయితే నేరుగా ఎవరైతే విద్యార్థి సంఘాలు ఆ ప్రాంతానికి వెళ్ళిన తర్వాత మోహన్ బాబు కావచ్చు, మంచు విష్ణు ఇద్దరు కూడా ఆ ఏఎస్ఎఫ్ సంబంధించి కావచ్చు, ఎస్ఎఫ్ఐకి సంబంధించి కావచ్చు విద్యార్థి సంఘాల అధిపతులతోనే నేరుగా మాట్లాడి ఆ ధర్నాను, ఆందోళన కార్యక్రమాలను విరమించే ప్రయత్నం చేయడం జరిగింది. ఇలా ఎన్నోసార్లు
జరిగిన పరిస్థితుల్లో ఏది కూడా విద్యానికేతన విద్యా సంస్థలో జరిగిన ఏ వ్యవహారం కూడా బయటకు రాలేకుండా అక్కడే ఉండిపోయిన పరిస్థితి. ర్యాగింగ్ కావచ్చు, పెద్ద ఎత్తున ర్యాగింగ్ జరిగినా కూడా ఆ ప్రాంతంలో ర్యాగింగ్ అనేది జరగనే లేదని చూపించే ప్రయత్నం చేస్తారు. అలాగే విద్యానికేతన విద్యా సంస్థల ముందు పెద్ద ఎత్తున హోర్డింగ్ పెట్టి మన పిల్లలు ఇక్కడ ఉన్నారు, జాగ్రత్తగా వెళ్ళనంటూ కొన్ని సూచనలు చేస్తూ మంచు మోహన్ బాబు ఫోటోలు కూడా ఆ ప్రాంతంలో పెడతారు. అంతేకాదు మరొక విచిత్రమైన విషయం అంటే విద్యానికేతన విద్యా సంస్థల వరకు మాత్రమే మోహన్ బాబు సంబంధించిన ఫోటోలు అవన్నీ ఉండాలి. కానీ రోడ్డు బయట ఏదైతే విద్యానికేతన విద్యా సంస్థలు ఉన్న రోడ్డు బయటే ఆయన ఫోటోలు ఉండాలి, ఆయన పేరు మాత్రమే పెట్టుకోవాలి. అంటే మంచు కుటుంబానికి సంబంధించిన పేర్లు పెట్టి ఆ మొత్తం హాస్టల్ నడపాలి, అలాగే మిగిలిన హోటళ్ళు కూడా నడపాల్సిన పరిస్థితి. ఏకఛత్రాధిపత్యం, తాను ఏదనుకుంటే అదే చేయాలన్న ఆలోచన, అహంభావం, ఆయన పైన అనేక రకాల ఆరోపణలు, ఎక్కువగా మాట్లాడితే పిలిచి మరీ కొట్టించడం, బౌన్సర్ల దగ్గర బెదిరించడం, ఇలాంటివి విద్యానికేతన విద్యా సంస్థల్లో ఎన్నోసార్లు విద్యార్థి సంఘాల నాయకులు ఇబ్బందులు పడాల్సిన పరిస్థితి ఏర్పడిందని చెప్పొచ్చు. అందుకే మంచు మనోజ్ ఈ మొత్తం వ్యవహారాన్ని బయట పెట్టబోతున్నాడు. ₹1, ₹2 కాదు, వేల కోట్ల రూపాయలు పక్కదారి పట్టిందన్నదే మంచు మనోజ్ నుంచి మరి కాసేపట్లో మీడియాకు చెప్పబోయే ప్రధాన అంశంగా చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇప్పటికే మనకు సమాచారం కూడా అందింది. సాధారణంగా అయితే విద్యానికేతన విద్యా సంస్థలకు సంబంధించి విద్యార్థులు కట్టే ఫీజులు కావచ్చు, వారి దగ్గర నుంచి వసూలు చేస్తున్న మొత్తం కూడా ఆ ట్రస్ట్కు వెళ్లాల్సి ఉంటుంది. అలాంటిది ప్రత్యేకంగా ఒక ట్రస్టును ఏర్పాటు చేసి ఆ ట్రస్ట్ ద్వారా ఈ మొత్తం విద్యార్థుల దగ్గర వసూలు చేస్తున్న మొత్తాన్ని కూడా ఆ ట్రస్టులో వేసి మొత్తం కూడా పక్కదారి పట్టించే ప్రయత్నం మంచు కుటుంబం చేస్తోందని, ఆ వ్యవహారం మొత్తాన్ని కూడా మరి కాసేపట్లో ఆధారాలతో పాటు మంచు మనోజ్ చూపించబోతున్నారు. ఆ ట్రస్టుకు ప్రధాన కారణం కూడా నార్త్ ఇండియన్ నుంచి వచ్చిన వినయ్ మహేశ్వరి అని ఆధారాలు మరి కాసేపట్లో మనోజ్ చూపించబోతున్నాడు. ఇప్పటికే ఆ ఆధారాలను ఆయన సేకరించడం జరిగింది. ఎందుకంటే మంచు మనోజ్ ఎప్పటి నుంచో ఆ విద్యా సంస్థలకు సంబంధించి వ్యవహారాల మొత్తాన్ని కూడా ఆయన డైరెక్టర్గా ఉన్నప్పుడు చూశారు కాబట్టి తన దగ్గర కొంత ఆధారాలు ఉన్నాయి. వినయ్ మహేశ్వరి వచ్చిన తర్వాత ఏ విధంగా నిధులను పక్కదారి పట్టించారనేది కూడా ఆధారాలు స్పష్టంగా తన వద్ద ఉన్నాయి కాబట్టి దీన్ని కూడా మీడియాకు చూపించే ప్రయత్నం చేయబోతున్నాడు. అంటే దీన్ని బట్టి చూస్తుంటే విద్యానికేతన విద్యా సంస్థలు అనేది మొత్తం కూడా బోగస్గా మనం చెప్పుకోవాల్సి ఉంటుంది. వందల కోట్ల రూపాయల ఈ విద్యార్థుల దగ్గర నుంచి అధిక ఫీజులు వసూలు చేయడంతో పాటు వారి జీవితాలతో ఆడుకుంటున్న విద్యానికేతన విద్యా సంస్థలపై ప్రభుత్వం ఏ విధంగా స్పందిస్తుందని మాత్రం వేచి చూడాల్సిన పరిస్థితి.